ఇంకోటన్నా ప్రధానంగా మొన్న సీఎం రేవంత్ రెడ్డి మీడియా జర్నలిస్టుల గురించి మాట్లాడారు. మీరు కూడా పిఎంఆర్ ఛానల్ కి సంస్థలో చేస్తా ఉన్నారు. మీదే సంస్థ. ఎలా చూస్తా ఉన్నారు ఆ వ్యాఖ్యల్ని? మీరు ఒక సంస్థ స్థాపించారు ఇప్పుడు కదా. ఆయనకి ఎవడన్నా అన్యాయంగా తిడితే వాడిని అరెస్ట్ చేయాలి, అదంతా చేయాలి, అది ఓకే. కానీ అది వదిలేసి గంప గుత్తగా మీకు ఇప్పుడు కంట్లో నలుసు పడితే నలుసు తీసేయాలి కానీ కన్ను తీసేస్తావా? అట్లా ఎవడో ఒకటి నేను తిట్టిండంటే వాడి మీద చర్యలు తీసుకోకుండా యూట్యూబ్ బట్టలు కూడా తీసుకొడతా పో, ఆ కేసీఆర్ నూడ తీసుకొట్టు పో, కేటీఆర్ నూడ తీసి పెట్టుకో. ఎందుకంటే ఆ యూట్యూబ్ ఛానల్ పెట్టించిందే వాళ్ళు. నువ్వు ఆల్రెడీ యశోద్ హాస్పిటల్కి పోయినావు, అప్పుడే కేసీఆర్ బట్టలు కూడా తీసి కొట్టేది ఉండే. అరే బేకారుగా ఎవడెవరినో పెట్టి కామెంట్లు పెట్టిస్తున్నావు, బూతులు పెట్టిస్తున్నావు, తిట్టిస్తున్నావు అని యశోద్ హాస్పిటల్కి పోయి ఆయన బట్టలు ఇప్పలేవు, నేను కొట్టలేవు. నువ్వు మళ్ళీ నేను కొడతా నేను కొట్టేదన్నాడు, నువ్వు కొట్టావు. అసలు నీకు ఏది చేత కదంటున్నా. నీకు దమ్ముంటే నీ జూబ్లీ హిల్స్ నీ ఇల్లుకు కేటీఆర్ తెలంగాణ భవన్ పెద్ద దూరం లేదు, వెళ్ళు నడుచుకుంటూ వెళ్ళి వాని బట్టలు కూడా తీసి కొట్టు. ఎందుకంటే ప్రతిదీ నిన్ను తిట్టేది వాడు స్పెసిఫిక్ గా ఒక 100-200 మెంబర్స్ ని పెట్టుకొని నిన్ను తిట్టిస్తుంటే నీకు సిగ్గు లేకుండా పడుతున్నావు. ఇంకా నన్ను తిట్టిస్తున్నారు అంటే ఎవడు తిట్టిస్తుండో వాడు ఆన్నే ఉన్నాడు. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు. వాళ్ళ బట్టలు ఇడ చూసుకొట్టు. నువ్వు ఎవరిని పడితే అంటే ఎట్లా కొడతావు? ఇంకో క్వశ్చన్ రేవంత్ రెడ్డి ఏమడిగిందంటే, నిజమైన జర్నలిస్టులు ఎవరో మీరే చెప్పండి, వాళ్ళకి గుర్తి ఇస్తాము అది అని చెప్తా ఉన్నారు. మరి నిజమైన పొలిటికల్ లీడర్ అంటే ఎవరని చెప్తా అంటే ఇది ఒక ప్రశ్న రేజ్ అవుతా ఉంది. మనం అడగాలి. రేపు మనం యూట్యూబ్ ఛానల్ కానీ ప్రశ్నించే గొంతుకలు సమాజం బాగున్న ఏమడగాలంటే, అరే ఎవడన్నా పార్టీ మారితే మిమ్మల్ని బట్టలు కొట్టాలరా, ఎవడరా రాజకీయ నాయకుడు, నీకు ఇష్టమైతే ఒక పార్టీలో జాయిన్ అయ్యి లైఫ్ లాంగ్ సచ్చినా బతికినా అదే పార్టీలో ఉండాలి. నువ్వు ఒకవేళ పార్టీ మారాలని నీకు ఆలోచన వస్తే నువ్వు రాజకీయాల నుంచి విరమించుకోవాలి. నువ్వు ఏ పార్టీలో జాయిన్ కావద్దు. ఇట్లాంటి సర్క్యులేట్ ఒకటి జారీ అయ్యేటట్టు ప్రజా సంఘాల నుంచి మనం కొట్లాడాలి. వీళ్ళు రాజకీయ నాయకులు వ్యభిచారుల కంటే డేంజర్. వాళ్ళు వ్యభిచారులన్నా పాపం వాళ్ళకి దిక్కు లేకనో తిండి లేకనో కుటుంబ పోషణ కోసమో నడిపిస్తారు. కానీ వీళ్ళు మస్తికొచ్చి మదం ఎక్కి ఇవాళ ఈ పార్టీలు ఉంటాడు, వీడు రేపు ఆ పార్టీలు ఉంటాడు, ఎల్లుండి ఇంకో పార్టీలు ఉంటాడు, మళ్ళీ తిరిగి వస్తాడు. ఇంత లుచ్చాగాళ్ళు వీళ్ళు డేంజర్ అంటున్నా. ఇంకోటన్నా అసెంబ్లీ సమయం అనేది, సమావేశాల సమయం అనేది చాలా విలువైనది మనకి. ఈ అసెంబ్లీ సమావేశాల్లో టైం పాస్ చేస్తా ఉన్న నాయకులు కనబడతా ఉన్నారు. ఒకళ్ళేమో బీఆర్ఎస్ వచ్చి దళిత స్పీకర్ మీద అనడము, మళ్ళీ వీనేమో బట్టలు ఉడగొడతాను. ఎలా వస్తా ఉన్నారు ఈ రాజకీయ ప్రస్తావన అసెంబ్లీలో అంటే ఏం చెప్తారు? వీళ్ళంతా దొంగలే అంటున్నా. ఈ దొంగలు ఇట్లా తయారు కావడానికి కారణము ఈ దేశంలో ఉన్న చట్టాలు అంత వీక్ ఉన్నాయి. ఎవడు పడతాడు స్పీకర్ మీదకి పోతాడు, ఎవడు పడితే వాడు కొడతాడు. ఏ చట్టాలండి మార్చాలండి. ఇలా 1,00,000 కోట్లు తిన్నారు, ఇలా జైల్లో పెడుతున్నారు. ఆ కుక్కలే మరుగుతున్నాయి కదా. వాడు కాపాల కుక్క, కరిసే కుక్క అని మీరే అన్నారు. అది కరిసింది, తిన్నది, మళ్ళా పోయి తాగుతుంది, మళ్ళా తింటుంది, లుంగి కడుతుంది, పాట పాడుతుంది, ఉక్కుకుండే అంటుంది, తుప్పుకుండే అంటుంది. ఆ కుక్కని మీరు కొట్టేది లేదు, మీరు లోపటేసేది లేదు. వాడు అరిచినట్టు చేస్తాడు, వీడు ఏడ్చినట్టు చేస్తాడు. ఇవన్నీ ఎంత డేంజర్ నా కొడుకులు అంటే రాజకీయ నాయకులు. వీళ్ళు ఒక్కొక్కడు ఎంత లుచ్చాగాళ్ళు. రాత్రి కలిసి తాగుతారు వీళ్ళు దొంగలు, రోజంతా తిట్టుకుంటారు. ఈ జనాలకు తెలియక ఆడు మన పైసలు తీసి మనకే ఇస్తాడు రా. వాడు ఏమైనా చెట్టుకు తెంపుకొచ్చి ఇస్తాడా? వాడు వ్యాపారం తీసుకొచ్చి ఇస్తాడా? మీరు అడగడం బంద్ చేయండి రా. ఫస్ట్ అడుగుడు బంద్ చేసి, అరే లుచ్చాగాళ్ళారా, మా పిల్లలకు చదువు ఆరోగ్యము ఒక కార్డు ఉంటే మేము ఎక్కడ రూపాయి కట్టకుండా చేయరని అడిగే తెలివి లేదు. వీళ్ళు ఇట్లా ఉన్నాని రోజులు వీళ్ళు సర్కస్ లో కోతిని ఆడించినట్టు పబ్లిక్ ని ఆడిస్తారు. మాకు ఇది రాలేదు అది రాలేదు అంటావు. రేపు ఇస్తాడు 200 పేరు 400 చేస్తాడు. ఇక ఈ ఇచ్చుడేంది, వాడు తీసుకునేది, మనమే వాళ్ళకి ఇస్తున్నాం. ఇది ప్రజలకు తెలివి రావాలి అంటున్నా. అదే ఫైనల్ గా ఏ వేదిక కాడ ఏ ధర్నాలు చేయొద్దన్నారు, అక్కడనే ఉన్నాం కాబట్టి ఫైనల్ గా సీఎం రేవంత్ రెడ్డి గారిని, వీసీకి కానీ ఏమైనా చెప్పాలనుకుంటే, చాలా మార్లు చెప్పావు, ఇన్ఫర్మేషన్ అయితే పాస్ అయింది, మనం చెప్పాలనుకుంటే ప్రత్యేకంగా చెప్పండి. అదే ఏదున్నా ప్రజాస్వామ్య బద్ధంగా ఉండండి. తప్పు చేసినోడికి శిక్ష పడాలి కానీ మొత్తం అందరికి శిక్ష ఇస్తా అంటే అందరికి ఎట్లా శిక్షిస్తావు? మీకు ఇప్పుడు ఏనుగు తొండం మీద ఈగ వాళ్తే దోమ వాళ్తే దోమని తీసేయాలి, కానీ తొండంనే నరికేస్తా అంటే నువ్వు అంటే ధర్నాలు వద్దు, రాస్తారోకోలతో అంటే నువ్వు ఏ ధర్నా చేయకుండా ఏ రాస్తారోక చేయకుండా సీఎం అయినవా? నిన్ను అరెస్ట్ చేస్తేనేమో ఒక లెక్క, ఇప్పుడు వేరే వాళ్ళది ఏమో ధర్నాలు చేయొద్దు. నువ్వు చేయొచ్చు ధర్నాలు, నువ్వు ఇందిరా పార్క్ అక్కడ చేయొచ్చు, ఓయిలో చేయొచ్చు, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ధర్నా చేయొచ్చు, నువ్వు పాదయాత్ర చేయొచ్చు, రోడ్ల మీద యాత్రలు చేయొచ్చు, శవయాత్రలు చేయొచ్చు. నీ రాహుల్ గాంధీ జోడో యాత్ర చేస్తాడు, పోరగాళ్ళను ముద్దించుకుంటారు, ముసలోళ్ళకు ఏదో చెప్తారు. మీరెన్నైనా చేయొచ్చు, మేము నీతులు చెప్తాం సార్.
మేము నీతులు పాటించాం. ఇది ఇట్లా ఉంది. కాబట్టి అందరు అన్ని తెలుసుకుంటున్నారు, అన్ని చూస్తున్నారు కాబట్టి ఇది ఈ రోజా రేపా ఉట్టినా మేము ఈ సర్క్యులర్ వ్యతిరేకంగా వెనుకకు తీసుకుంటున్నామని. ఒకవేళ వెనుకకు తీసుకోకపోతే ఎటువంటి పరిణామాలు తీసుకోకపోవడం అంటే ఏముండదు, తీసుకునేదాకా చేయడమే ఉంటది. ఉమ్, తీసుకునేదాకా ఇక రోజు మాట్లాడుతూనే ఉంటాము. ఒక్క సీట్ కూడా రాదు రేపు భవిష్యత్తులో. ఇప్పుడు మంచిగా చెప్తున్నాం, వినాలని చెప్తున్నాం. స్థానిక ఎన్నికల పోటీ చేయాలని ఉంటే ఆల్రెడీ ఎంపీకి 8 ఓడిపోయారు, ఎమ్మెల్సీకి 3 ఓడిపోయారు. స్థానిక సంస్థలలో మళ్ళీ మొత్తం ఓడిపోవాలనుకుంటారా, జిహెచ్ఎంసీలు ఓడిపోవాలనుకుంటారా? వ్యతిరేకంగా డప్పు కొడతామని చెప్తున్నాం వెనుకకు తీసుకోకపోతే.